టచ్లో 25 మంది, అందులోనేమో 20 మంది అంటారు, ఇందులో 25 మంది అంటారు. అంటే ఇది తప్పుడు కథనాలు రాయడానికి గుమస్తా తెలంగాణ ఈరోజు ఒక నిదర్శనం అనడానికి ఇది ఒక నిదర్శనాలు. ఇప్పటిదాకా నేను చదివిన అన్ని పేపర్లు అయినా అన్ని పేపర్లు 20 అన్నాయి, మరి గుమస్తాలు ఎందుకు 25 అన్నది? అంటే క్యాడరు విచ్ఛిన్నమవుతా ఉంది, క్యాడర్ ఎక్కడికి పోతా ఉంది, దాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు ఒక మానసిక ధైర్యం నింపడానికి ఈ యొక్క స్టేట్మెంట్ తప్ప దీనిలో ఎవరు కూడా బుద్ధున్న ఎమ్మెల్యే ఎవరు కూడా కేసీఆర్ తోటి జట్టు కట్ట రాసి పెట్టుకోండి. బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎంపీ కూడా పోలింగ్కు ముందు ఈడీ తాకీదు, తప్పించుకుందుకు బీజేపీతో చర్చ, అస్సాం సీఎం ద్వారా రాజకీయత్నాలు, పత్రికల్లో కథనాలు జోరుగా చర్చ అంటూ మనం చూస్తాను. ఇక్కడ ఏమంటారు, తమిళనాడు కోసం తెలంగాణ పరం, ఇచ్చంపల్లి వెనుక భారీ పండగ, సమ్మక్క బ్యారేజ్ను బలిపెట్టే యత్నం, మేడిగడ్డను వరదకు వదిలేసే కుట్ర, రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం, అందుకే మేడిగడ్డ మరమ్మత్తు జాప్యం, ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కారు తానాతందన, సమ్మక్క బ్యారేజ్ ఎన్ఓసీకి కొత్త పేచి, నేడు ఎన్డబ్ల్యూడిఏ టాస్క్ ఫోర్స్ భేటీ, ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తు పెంచుదాం, మేడిగడ్డ బ్యారేజ్తో అవసరమే ఉండదు, మీటింగ్ మినిట్స్లో సరికొత్త ప్రతిపాదన అంటూ చూస్తాను. ఏం అంత ఉత్తదే కథది, అంత బీజేపీ మీద బురద లేటువంటి ప్రయత్నం తప్ప ఏది లేదు ఇక్కడ. వాస్తవంగా బీజేపీని తెలంగాణలో నిలువరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కలిసి చేస్తున్నడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది తప్ప ఏం లేదు, అంతా ఉత్తదే. ప్రతి దానికి కూడా బీజేపీని లింక్ చేయాలి, బీజేపీ బురద తప్ప ఏం లేదు ఇలా వాస్తవం చెప్పాలంటే.